ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. మన తెలుగు టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్య సంజీవని కార్యక్రమానికి స్వాగతం. అతి పురాతన వైద్యాలైనటువంటి ఆయుర్వేదంతో పాటు యునానీ వైద్యం కూడా చాలా ప్రాచుర్యం పొందింది. కానీ అల్లోపతి వైద్యం అందుబాటులోకి వచ్చేసరికి మరి యునానీ వైద్యం యొక్క ప్రాముఖ్యత తగ్గింది. కాలానుగుణంగా వచ్చిన మార్పులతో పాటు మరి యునానీ వైద్యం కూడా మెల్లమెల్లగా పుంజుకుంటూ కొన్ని దశాబ్దాల కిందట ప్రాచుర్యంలోకి రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు బియుఎంఎస్ పట్టా పొందడానికి కూడా విద్యార్థులు ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. మరి అన్ని రోగాలకి కూడా యునానీ వైద్యంలో అన్ని రకాల మందులు అందుబాటులోకి రావడం ఒక కారణమైతే, ఆయుష్మాన్ అనేది ఈ యునానీ వైద్యాన్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నది కూడా మరొక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అసలు యునానీ వైద్యం అంటే ఏంటి? యునానీ వైద్యంలో ఉన్నటువంటి మెడిసిన్స్ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? మరి ఏ ఏ రోగాలకు మందులు అందుబాటులో ఉన్నాయి? ఇటువంటి విషయాలన్నీ మనతో చర్చించడానికి ఈరోజు మన స్టూడియోకి ఆహ్వానించాం డాక్టర్ ఎస్ సుల్తానా గారు, యునానీ వైద్య నిపుణురాలు. మరి వీరి గురించి చెప్పాల్సి వస్తే, వీరు ప్యూర్ హెర్బల్ మెడిసిన్ నందు ఇంటర్నేషనల్ అవార్డును పొంది ఉన్నారు. అలాగే ఆయుష్ ఇంటర్నేషనల్ అవార్డును కూడా పొంది ఉన్నారు. మరి సోషల్ యాక్టివిస్ట్గా నేషనల్ అవార్డును పొంది ఉన్నారు. మరి కర్నూలు బెస్ట్ యునానీ ఫిజిషియన్ అవార్డును కూడా తీసుకున్నారు డాక్టర్ ఎస్ సుల్తానా గారు. మరి ఇంతటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం స్టూడియోలో కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో మరి వీరితో ప్రస్తావిస్తూ యునానీ వైద్యం గురించి మనం పలు రకాలుగా డిస్కస్ చేసుకుంటూ పలు విషయాలు తెలుసుకుందాం. ముందుగా మరి వారిని స్టూడియోకి ఆహ్వానిద్దాం. ఆరోగ్య సంజీవని డాక్టర్ గారిచే సలహా. డాక్టర్ ఎస్ సుల్తానా గారికి స్వాగతం అండి. డాక్టర్ సుల్తానా గారు, ఈరోజు మిమ్మల్ని ఇలా కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది. యునానీ వైద్యం గురించి తెలుసుకుందాం మిమ్మల్ని పిలిపించాం, కానీ మీ గురించి తెలుసుకున్న తర్వాత మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది, స్పోర్టివ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని అవార్డ్స్ పొందడం అనేది ఒక లేడీ డాక్టర్, అందున ఒక ముస్లిం యువతి పొందడం అనేది చాలా గొప్ప విషయంగా మనము చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా మీరు కర్నూలు యునానీ జనరల్ ఫిజిషియన్, బెస్ట్ జనరల్ ఫిజిషియన్ అవార్డు పొందిన్నారు అని చెప్పారు. ఎప్పుడు అవార్డు తీసుకున్నారండి? 2022లో తీసుకున్నారు. ఓకే, 2022 అంటే రీసెంట్గానే మీరు తీసుకున్నారు. యా. సో మరి ఈరోజు మాకు యునానీ గురించి మీరు చాలా విషయాలు షేర్ చేయాలని అనుకుంటున్నా. ముఖ్యంగా ఇప్పట్లో ఒక సింగిల్ క్వశ్చన్ అడుగుతానండి. ఐ మీన్ అంటే మన సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్. యునానీ పైన ఆసక్తి ఉందంటారా ప్రజల్లో? కంపల్సరీ. చాలా మంది ఉన్నారు. ఆల్రెడీ మన ఇండియాలో కూడా సౌదీ అరేబియా, అరబీస్ కంట్రీస్లో ఆల్రెడీ యునానీ జరుగుతుంది. అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అక్కడ యునానీ ట్రీట్మెంటే తీసుకుంటారు మంది. మన ఇండియాలో సిటీస్లో చాలా బాగుంది. చెన్నై, హైదరాబాద్, బాంబే, బెంగళూరు, అంటే మెట్రోపాలిటన్ నగరాల్లో బాగుందంటారు. బాగుంది, చాలా బాగా తీసుకుంటున్నారు. ఇప్పుడు అందరు హెర్బల్ మెడిసిన్స్ పైననే ఎక్కువ ఫాలో అప్ అవుతున్నారు. అది హెర్బల్ మెడిసిన్స్ యునానీ కానీ, ఆయుర్వేదిక్ కానీ, హోమియోపతి కానీ, దాంట్లో అందరూ బెటర్ దెన్ ఈజ్ హెర్బల్ మెడిసిన్స్ పోవడమే బెటర్. నో సైడ్ ఎఫెక్ట్, సేఫ్ డ్రగ్. బై ఛాన్స్ ఆ మెడిసిన్స్ ఇంట్లో ఉంటే పిల్లలు తెలియలేకుండా తినేస్తే కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. పిల్లలకి ఎలాంటిది ప్రాబ్లం, హానికరకు ఉండదు. ఓకే, సో మీరు చెప్పిన దాన్ని బట్టి యునానీ అంటే ఒక హెర్బల్ మెడిసిన్. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వాట్ ఈజ్ యునానీ అనేది? వాట్ ఈజ్ యునానీ? ఈ మెడిసిన్ యునానీ అని ఎందుకు చెప్తారంటే ఇది యునాన్ నుంచి వచ్చింది డ్రగ్, అందుకే దాని పేరు యునానీ మెడిసిన్ అని చెప్తారు. రెండోది వచ్చేసి ఇవి బియుఎంఎస్, బిహెచ్ఎంఎస్, ఆయుర్వేదిక్ ఇట్లా చెప్తారు. బియుఎంఎస్ మీన్ బ్యాచులర్ ఆఫ్ యునానీ మెడిసిన్. ఓకే. ఇవి గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉన్నాయి, బాంబేలో ఉన్నాయి, బీజాపూర్లో ఉన్నాయి, మన కర్నూలులో ఉంది. బెస్ట్ యునానీ మెడిసిన్స్. ఇప్పుడు మన దగ్గర కాలేజ్లో వచ్చేసి ఆల్ క్యాస్ట్ వాళ్ళు కూడా యునానీ మెడిసిన్స్ చదువుతున్నారు. మెడికల్లో వస్తున్నారు, యునానీ మెడికల్లో యాజ్ ఏ నీట్తోనే వస్తున్నారు వాళ్ళు కూడా. ఓకే, సో ప్రవేశం అనేది నీటితోనే అందరూ నీట్తోనే రావాలి. ఇవి యునానీ మెడిసిన్స్.
ఇట్లా ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు ఆల్ స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది. స్టూడెంట్స్ పబ్లిక్ కూడా చూపెడుతున్నారు. అంటే గతంలో మనం విన్నది ఏంటంటే యునాని అనేది ఒక మతానికి సంబంధించిన వైద్యము, అంటే ముఖ్యంగా ఒక ముస్లిం మతానికి సంబంధించిన వైద్యం అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది ఎప్పటినే మెడిసిన్స్ మతానికి అని ఉండదు. హ్యూమెన్స్ ఎవరిన కానీ ఎవరికైనా మెడిసిన్స్ ప్రాబ్లం, ఏదైనా డిసీజ్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు మెడిసిన్స్ ఏ దాంట్లో వాళ్ళు క్యూర్ అవుతుంది అని సాటిస్ఫాక్షన్ ఉంటారు, దాంట్లోనే వాళ్ళు రావాల్సింది. మెడిసిన్కి మతాన్ని అస్సలు ఉండదు. దాంట్లో అలోపతిక్ ట్రీట్మెంట్కి కానీ, ఆయుర్వేదిక్కి కానీ, యునానికి కానీ, హోమియోపతికి కానీ మతానికి మెడిసిన్స్కి సంబంధం లేదు. అంటే మీరు గతంలో చూసింటారు కదా, మీరు ప్రారంభించిన ఈ ప్రాక్టీస్ ప్రారంభించిన కొత్తల్లో అప్పుడు ఎక్కువగా మీ కమ్యూనిటీ వాళ్ళు, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు రావడం, తర్వాత అవగాహన అవేర్నెస్ పెరిగి అందరూ కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. మనం ఇండియా కల్చర్ ఎట్లా అంటే ఆల్ క్యాస్ట్ పీపుల్స్ ఉంటారు. అదర్ కంట్రీస్ లో సింగిల్ ఒకటే. సౌదీ అరేబియా ఉంటే ముస్లిమ్సే ప్యూర్. అదర్ స్టేట్స్ అమెరికన్ అయితే ఇంగ్లీష్ వాళ్ళకి ఏముంటుంది తెలిసి ఉంటది అంటే హోమియోపతిక్ తెలిసి ఉంటది, అలోపతిక్, యునాని ఆయుర్వేదిక్ తెలియదు వాళ్ళకి. మనం అరబిక్ లో అయితే అక్కడ యునానికి తెలుసు వాళ్ళకి. మనం ఇండియా ఎట్లా అంటే ఆల్ క్యాస్ట్ ఉండేదానికి ప్రతి మెడిసిన్స్ కి ఒకటే విలువ ఇస్తారు ఇక్కడ వాళ్ళు. యునాని మెడిసిన్స్ అని మందికి ఎందుకు తెలియడం లేదు అంటే వాళ్ళకి యునాని వర్డ్ కొద్దిగా అరబిక్ వర్డ్ అనిపిస్తుంది, ఫార్సీ వర్డ్ అనిపిస్తుంది. ఆయుర్వేదిక్ అంటే యునానికి అరబిక్ వర్డ్ లో యూజ్ ఉంది అవి వర్డ్, అరబిక్ అయినా ఫార్సీ వర్డ్. ఆయుర్వేదిక్ లో వచ్చేసి మీకు సాంస్క్రిట్ వర్డ్ అది, అందుకే ఆయుర్వేదిక్ అని అంటారు దానికి. మంది అందరు ఆయుర్వేదిక్ ఎక్కువ, మన ఇండియాలో ఆల్ క్యాస్ట్ పీపుల్స్ ఉన్నారు కదా, ఆయుర్వేదిక్ ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు హైదరాబాద్ లో ముస్లిమ్స్ పీపుల్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళకి ఇనాని బాగా ఐడియా ఉంటుంది. సో అప్పుడు మీరు కర్నూలులో మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారండి ప్రాక్టీస్? 2003. సో అప్పటికి ఇప్పటికి మీ డిఫరెన్స్ గమనించిన తేడా ఏంటి? నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు చాలా మందికి యునాని అంటే తెలియదు, ఆయుర్వేదిక్ అని చెప్తే మందికి అర్థం అవుతుంటే. కానీ ఇప్పుడు యునాని చాలా ఫాస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీలో వచ్చింది. చాలా పిల్లలు కూడా చాలా ప్రాక్టీసెస్ చాలా బాగా చేస్తున్నారు యునాని వాళ్ళు, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. దానివల్ల ఇప్పుడు మంచి రిజల్ట్ ఉంది. పబ్లిక్తో కూడా మాకు మంచి ఫీడ్బ్యాక్ ఉంది మాకు. సో అప్పటికి ఇప్పటికి బాగా అవేర్నెస్ పెరిగింది. ఓకే. సో మనము ఇంకా యునాని అంటే ఏంటో అనేది తెలియచేశారండి. నెక్స్ట్, యునాని వైద్యం అందించే చికిత్స ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు అన్నారు అల్లోపతి అనుకోండి, ఒక మెడిసిన్ ఇచ్చేస్తారు, ఒక టాబ్లెట్ ఇచ్చేస్తారు, ఒక సిరప్ ఇస్తారు, ఒక ఇంజెక్షన్ ఇస్తారు. కానీ యునాని ఆయుర్వేదం దగ్గరలోనే ఉంటాయి అంటున్నారు మీరు. ఆ మెడిసిన్ అనేది ఎలా అందిస్తారు, ఆ చికిత్స ఎలా అందిస్తారు మీరు? దీనికి వచ్చేసి యునాని మెడిసిన్ కానీ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కాడ ఎవరినే కానీ పీపుల్స్ సడన్గా వాళ్ళకి ప్రాబ్లం వస్తే రారు మన దగ్గర. ఫస్ట్ వాళ్ళు అలోపతికే ఫాలో అప్ అవుతారు. అక్కడ అలోపతిక్లో వాళ్ళకి సర్జరీస్లో కానీ ట్రీట్మెంట్ వల్ల కానీ అక్కడికి ఒక స్టాప్ అయిపోతుంది, ఒక బార్డర్లో వచ్చి ఇక్కడ నుంచి మన ఏం చేయలేము, భగవంతుడి మీద వదిలేసేయండి అట్లా చెప్తారు. అక్కడి నుంచి యునాని వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. అంటే హోప్స్ వదిలేసిన తర్వాత కూడా యునాని ట్రీట్మెంట్ ద్వారా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారని మీరు చెప్తున్నారు? ఉన్నారని కాదు, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఎవరికైనా ఫీవర్ వచ్చింది అంటే డైరెక్ట్ యునాని ఆయుర్వేదిక్కి ఎవరు పోరు, ముందు ఎంబీబీఎస్ డాక్టర్ కనే పోతారు, అదే పారాసెటమాల్ అదే మెడిసిన్స్ మీదనే ఫాలో అవుతారు. ఈ యునాని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఎలాంటిది అంటే, యునాని మెడిసిన్ స్పెషల్గా ఎక్కడి నుంచి డాక్టర్స్ ఇక్కడి నుంచి ట్రీట్మెంట్ మనం చేయలేము, మనం చేసే అంత పని అయిపోయింది, ఇప్పుడు భగవంతుడికినే మీరు ప్రేయర్ చేయండి అని చెప్పేస్తారు. అక్కడి నుంచి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అక్కడ ఆ రిజల్ట్ మనం చూపెడతాం పబ్లిక్. యునాని అంటే అదే మెయిన్ మనది ఫౌండేషన్. అది ఒక బెస్ట్ రిజల్ట్. సివియర్ కేసెస్, హార్ట్ బ్లాకేజ్ సివియర్ కేస్ 100% రిజల్ట్ ఉంటుంది. 3 బ్లాక్ ఉండండి మీకు బ్లాక్, మీకు బాధ్యత ఎంజియోగ్రామ్ చేసి కూడా చూడొచ్చు పేషెంట్స్ వాళ్ళు. అది దీంట్లో ఇప్పుడు లేడీస్కి వచ్చేసి ఓవరీ సిస్ట్ ఉన్నాయి. ఓవరీ సిస్ట్, బల్కీ యూట్రస్, ఫైబ్రేట్ ఉండని ల్యాప్రోస్కోపీ చేస్తారు. ఆఫ్టర్ 3 months 4 monthsలో మరీ సేమ్ రిపీట్ మల్టిపుల్ సిస్ట్, పీసీఓడి ప్రాబ్లం ఉంది అంటారు. మనం వితౌట్ సర్జరీ 2 or 3 months కోర్సులోనే మీకు వితౌట్ సర్జరీనే మెడిసిన్తోనే క్యూర్ అయిపోతాయి. మీరు బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ఆ రిపోర్ట్ చూసుకోవచ్చు అల్ట్రాసౌండ్ చేసి. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పినారు కదా, ఈ ప్రాబ్లమ్స్కి కూడా మనం యునాని ద్వారా వైద్యం అందించాము అనేసి. సక్సెస్ రేటు
చూసారా, ఎక్స్పీరియన్స్ చేస్తారా మీరు ఆ సక్సెస్ రేట్ని? 13 years ఎక్స్పెరిమెంట్ చేసినాను నేను దీని మీద. 13 years నేను చాలా పేషెంట్స్కి మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఈ రోజు నేను యాజ్ ఏ ఒక ఛాలెంజ్గా నేను చెప్తున్నాను పేషెంట్కి మీరు ఇది అవుతుంది అని. నేను ఇప్పుడు చేసిన కేసెస్ పైన యునానిలో ఏ పేషెంట్ సాటిస్ఫాక్షన్ కాలేదు అని పోయలేదు మనతో. యునాని మెడిసిన్స్ ఎలాంటిది, మీరు ఒక 6 months వాడాలా, కానీ 2 monthsలోనే మీకు రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు అదర్ మెడిసిన్స్లో అయితే ఇయర్స్లో కూడా ఉంటుంది, కానీ యునాని మెడిసిన్ ఎస్పెషల్లీగా ఓన్లీ 3 months 6 months ఎనఫ్. ఓకే, అక్కడికి స్టాప్. ఓకే. సో ఇప్పుడు యునాని మెడిసిన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అంటే యునాని, బియుఎంఎస్, ఆయుర్వేదం 2 సబ్జెక్ట్స్ దగ్గరగా ఉంటాయి అంటారు. ఏంటి ఆ డిఫరెన్స్? ఎలా చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే యునాని మెడిసిన్స్, హెర్బల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సేమ్ టు సేమ్. వాళ్ళు సాంస్క్రిట్ వర్డ్స్ యూజ్ చేస్తారు, యునానీలో అరబిక్ అండ్ ఫార్సీ వర్డ్స్ యూజ్ చేస్తారు. ఒకటి ఐటమ్స్ అయితే మెడిసిన్ సేమ్ టు సేమ్. సో ఒక మొక్క నుంచి ఒకే మందుని తయారు చేస్తారు, అంతే కదా? అట్లా కాదు. ఒక పేషెంట్కి ఒక ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే, ఒక డిసీజ్ పైన ఒక డ్రగ్ తయారవుతుంది అంటే ఆ డ్రగ్లో మల్టిపుల్ మెడిసిన్స్ ఉంటుంది. ఆ మెడిసిన్స్ మొత్తం వల్ల ఒక డ్రగ్ తయారవుతుంది. అట్లాంటిది వాళ్ళకి ప్రాబ్లం పట్టి 2 మెడిసిన్ 3 మెడిసిన్స్ ఎట్లా ఇవ్వాలా, ఎంత ఇవ్వాలా అని ఆ డోసెస్ మెయింటైన్ చేస్తాం. ఈ యునాని మెడిసిన్స్లో ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏముంది అంటే, పేషెంట్ అందరికీ బాడీ ఒక సపరేట్ ఉంటుంది. కొంతమంది హీట్ బాడీ ఉంటుంది, కొంతమందికి కూల్ బాడీ ఉంటుంది. ఇలాంటిది చూసి తయారు చేస్తాం మెడిసిన్స్ మనం. డైరెక్ట్ వచ్చినారు, రెడీ ఉంది, వేసినాం, ఇచ్చేసినాం, ఇలాంటిది ఉండదు. అంటే శరీర ఉష్ణోగ్రతను బట్టి మీరు డిసైడ్ చేస్తారు మందు ఏమి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక పేషెంట్ ఎక్సెస్ ఆఫ్ హీట్ బాడీ ఉంది, నేను మెడిసిన్ సడన్ గా వేడి రూట్స్ అవి తీసుకొని తయారు చేసినాం, ఆయనకి 2-3 daysలోనే ఎక్సెస్ ఆఫ్ హీట్ అయ్యి ఆయనకి ఇంకా వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంది, వేరే ప్రాబ్లమ్స్ డిసీజెస్ స్టార్ట్ అవుతాయి. అట్లా ఇలాంటిది మనం డైరెక్ట్ అట్లా ఇయ్యం. కంపల్సరీ బాడీది వాళ్ళకి ఏం హీట్ బాడీ ఉంది, కూల్ బాడీ ఉన్నాయా, నార్మల్ ఉందా, దీంట్లో మాకు కొద్దిగా వేరే లాంగ్వేజెస్ ఉంటుంది దీంట్లో. అయితే ఆ వర్డ్స్ కొద్దిగా మీకు అర్థం కాదు, బల్గమి మిజాజ్ అంటారు, అట్లాంటిది ఉంటాయి, అవి చూసి ఇస్తాం మనం. సో కంప్లీట్గా యునాని మెడిసిన్ కూడా మొక్కలు, ఔషధాలు తయారు చేసేదంతా ప్రకృతి నుంచే, అంటే మొక్కలు రూట్ల నుండి. ఓకే. సో ముఖ్యంగా మరి యునానీలో అందించే వైద్యం అనేది ఏ ఆరోగ్య సమస్యలను క్యూర్ చేస్తుంది? ఇప్పుడు మీరు చెప్పారు యాంజియోగ్రాఫ్ చేసుకున్న వాళ్ళకి కూడా మేము సొల్యూషన్ చేసాము, వాళ్ళకి రెక్టిఫై చేసాము అనేసి. ఇంకా దీర్ఘకాలిక వ్యాధులకు యునాని ద్వారా మనం తగు వైద్యం అందించవచ్చా? మందికి ఎక్కువ ఒక మైండ్ ఫిక్స్ ఏమైనారంటే, యునాని మెడిసిన్స్లో కిడ్నీ డిసీజ్కి చాలా బెటర్ మెడిసిన్ ఉంది. కరెక్టే మాట. ఇవి పేషెంట్స్కి వచ్చేసి రీనల్ క్యాల్కులస్ ఉండని, గాల్ బ్లాడర్ స్టోన్ ఉండని, కిడ్నీ సిస్ట్ ఉండని, డయాలసిస్లో ఉండని పేషెంట్, రియల్లీగా ఇవి చాలా మంచి రిజల్ట్ ఉంది యునానీలో. చాలామంది ఎప్పుడు కూడా ప్రజెంట్ ఫాస్ట్ ఫుడ్స్ వల్ల, కొన్ని డైట్స్ సరిగా లేకంటే చాలామందికి వచ్చేసి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంది, డయాలసిస్లో చాలామంది పోతున్నారు. ఇట్లాంటి వాళ్ళు బెటర్ దాన్ని మీరు ఆయుర్వేదిక్ యునాని అంటే బెటర్. యునానిలో చాలా మంచి పేరుంది. ఇది మెడిసిన్ తీసుకున్నారంటే వాళ్ళు డయాలసిస్ అంతా పోయేది అవసరం ఉండదు. బెటర్, చాలా ఫస్ట్ రిజల్ట్ యునానిలో అదే ఉన్నాయి. తర్వాత మిగిలేది అన్ని కేసెస్ అయితే ప్రతి డిసీజెస్కి ఉన్నాయి యునానిలో, ప్రతి డిసీజెస్కి. ఓకే. అంటే ముఖ్యంగా లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంటాయి కదా, మెనోపాజ్ అనేది, లేదంటే ఇన్ఫర్టిలిటీ అనేది, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్. మరి వీటికి సంబంధించి మీరు ఎలా మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయంటారా? ఇది నా క్లినిక్ వచ్చేసి ప్యూర్ హెర్బల్ యునాని ఇన్ఫర్టిలిటీ సెంటర్, కబీర్ యునాని ఇన్ఫర్టిలిటీ సెంటర్ తోనే నా వెబ్సైట్ కూడా ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. మీరు దాంట్లో కూడా మెడిసిన్స్ మనం ప్రిపేర్ చేసేది కూడా వీడియోస్ ఉంటుంది. మనం ఏం అట్లా ఇట్లా తెచ్చి చేసేది కాదు, ఆల్రెడీ ప్రతి మెడిసిన్ తయారు చేసే వీడియోస్ ఉన్నాయి. మనం అన్ని రూట్స్ ఏమేమి తీసుకున్నాము అవి అన్నీ ఉంటుంది దాంట్లో. దీంట్లో వచ్చేసి మనం పీసీఓడి లేడీస్లో ఎస్పెషల్లీగా ఇన్ఫర్టిలిటీనే నాకు అవార్డెడ్ ఉన్నాను నేను. 20 years ఒక బాంబే కేసు, ఇవి డైవర్స్కి కూడా అయింది కేసు అవి దగ్గర. 20 years ఉండే వాళ్ళకి కూడా ఓన్లీ 2 monthsలోనే
ఒక అమ్మాయి డెలివరీ అయింది, పాప పుట్టింది వాళ్ళకి. మ్యారేజ్ అయిన 20 years వాళ్ళకి కూడా 20 years అయింది, వాళ్ళకి పిల్లలు కాలేదు. ఆల్రెడీ చాలా డాక్టర్స్ తో వాళ్ళు కన్సల్ట్ అయినారు. అక్కడికే అయితే డిస్టర్బ్ అయిపోయి సెకండ్ మ్యారేజ్ కి కూడా వచ్చింది ఆ కేసు. కానీ లాస్ట్ నేను చేసింది కేసెస్ లో 20 years కేసు లాస్ట్. కానీ నా దగ్గర వచ్చే వాళ్ళు పేషెంట్స్ అందరూ 15, 17, 13 ఇట్లానే ఉంటారు. 13 years అయింది మ్యారేజ్ అయ్యి, అక్కడ పోయినాం, లాప్రోస్కోపీ చేపించినాము, డిఎన్సీ చేసినారు మేడం, ఇట్లాంటి కేసెస్ మాకు వచ్చేది. మా దగ్గర 6 months టైం, 6 months లో కన్జ్యూమ్ అవుతాయి. ఇప్పటికి నేను చేసే కేసెస్ లో అన్ని 6 months లోనే కన్జ్యూమ్ అయింది. ఓకే, ఇన్ఫర్టిలిటీ విషయంలో చాలా హ్యాపీ నా పేషెంట్స్, చాలా హ్యాపీ. చాలా మంది మాకు గిఫ్ట్స్ ఇచ్చిపోతా ఉంటారు, చాలా హ్యాపీ. ఏమంటే మాకు ఒక రికార్డింగ్ ఇయానికి ఫీల్ అవుతారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, అట్లా గోప్యత అవసరం ఇక్కడ. ఓకే, ముఖ్యంగా మరి ఇప్పుడు యునాని, ఆయుర్వేదం, హోమియోపతి ఈ మూడింటి కూడా దగ్గరగానే ఉంటాయి, మెడిసిన్స్ కూడా ఉంది. అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేనివి ఇవన్నీ కూడా. సైడ్ ఎఫెక్ట్ ఉండదు. లేడీస్ లో వచ్చేసి పిసిఓడి ప్రాబ్లం ఉంది, ఓవరీ సిస్ట్ ఉన్నాయి, బల్కీ యూట్రస్ ఉంది, ఫైబ్రైడ్ ఉన్నాయి, ఇలాంటిది ఏమైనా ప్రాబ్లం ఉండని మనం వితౌట్ సర్జరీ, వితౌట్ లాప్రోస్కోపీ మనం వచ్చేసి ఓన్లీ మెడిసిన్లోనే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. మీ దగ్గర ఆల్రెడీ మీ పాత రిపోర్ట్స్ ఉంటే కూడా దానితో కూడా ఫాలోఅప్. ఏమైనా చాలా ఓల్డ్ రిపోర్ట్ ఉంది అంటే ఫ్రెష్లీ రిపోర్ట్ అల్ట్రాసౌండ్ చేసిన తర్వాత మెడిసిన్స్ ఇస్తాం. మీరు ఆఫ్టర్ 2 months బాగుంటుంది దయతో వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంది. జెంట్స్లో వచ్చేసి మేల్ ఇన్ఫర్టిలిటీలో సెమెన్ కౌంట్ 0 ఉంది, అసలు వాళ్ళకి సెమెన్ కౌన్సిల్ ఎంత మెడిసిన్ తీసుకుంటే కూడా కావడం లేదు. సో వాళ్ళు ఏముంది డీప్గా చూస్తాం మనం, ఏమైనా సర్జరీ అవసరం ఉందా, లేదు ఓన్లీ మెడిసిన్తోనే కావాలా. కొంతమందికి సెమెన్ కౌంట్స్ ఉంటుంది 5%, 10%. ఇది వాళ్ళ తప్పు కాదు. ఇప్పుడు జరిగేది ఫుడ్ పైన, ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు, చికెన్ ఐటమ్స్ చాలా తీసుకుంటున్నారు. ఇవి దీనివల్లనే అందరికీ సెమెన్ కౌంట్ ప్రాబ్లం వస్తుంది. యంగ్ పిల్లల్లో కూడా వస్తుంది ఈ ప్రాబ్లం. దీనికి కూడా మనం మెడిసిన్స్తోనే సెమెన్ కౌంట్ డెవలప్ చేపిస్తాం. 0 ఉండే వాళ్ళకి 4, 5, 6 ఉండే వాళ్ళకి 45% కంపల్సరీ వస్తుంది. ఇది నేను గ్యారంటీ ఇస్తాను, 45% గ్యారంటీ పక్కా. ఓకే, సో డాక్టర్ సుల్తానా గారు, ఇప్పుడు ఒక చిన్న సందేహం అండి నాకు. హోమియోపతి వాడేటప్పుడు చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మెడిసిన్ ఫుడ్ తీసుకున్న తర్వాత ఒక 1/2 hour తర్వాత తీసుకోవాలి, లేదంటే ఫుడ్ తీసుకునే ముందు అర్ధగంట ముందు మెడిసిన్ వేసుకోవాలి, మెడిసిన్స్ వాడేటప్పుడు పలానా పదార్థాలు తినకూడదు అని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. అలాగే ఇప్పుడు యునాని వైద్యం వాడేటప్పుడు మరి ఇలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలన్నా, ఎలాంటి నియమాలు ఉన్నాయి? తీసుకోవాలా, జాగ్రత్తగా తీసుకోవాలా. మెడిసిన్స్ కొన్ని బిఫోర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్ ఉంటుంది. మెయిన్ మనం జెంట్స్ కి మెడిసిన్ ఇస్తాం కదా, ఆ మెడిసిన్ లో వచ్చేసి వాళ్ళకి స్పెషల్గా లెమన్ అవాయిడ్ చేపిస్తాం. లెమన్ వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళ సెమెన్ కౌంట్స్ చాలా తగ్గిపోతాయి. రెండోది చికెన్, ఇప్పుడు ఉండే పరిస్థితిలో చికెన్ అస్సలు తీసుకోకూడదు. దాంట్లో స్టెరాయిడ్ ఇస్తున్నారు కదా, దాని వల్ల ఏమవుతుంది అంటే పేషెంట్స్కి వాళ్ళకి సెమెన్ కౌంట్ 0 అయిపోతున్నాయి. రెండోది సెక్స్లో కూడా వాళ్ళు వీక్ అయిపోతారు ఈ చికెన్ వాడితే. ఇవి ప్రతి వాళ్ళకి నేను చెప్తాను, చిన్న పిల్లలకి కూడా తినద్ది అంటే. ఇప్పుడు ఉండే పొజిషన్లో చికెన్ ఎవరు తీసుకొద్దండి. దాంట్లో స్టెరాయిడ్ చాలా హెవీగా యూజ్ చేస్తున్నారు. యంగ్ పిల్లలు 19 years, 21 పిల్లలు ఏజ్, 23 ఎస్పెషల్లీగా పిల్లలు. నాకు తెలంగాణ నుంచి చాలా కేసెస్ వస్తాయి ఇవి. ఆ పిల్లలు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి అబ్బాయి ఏం వేస్టెడ్గా ఉన్నాడు, అన్ఫిట్ ఉన్నాడు, అట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఆ బాబుతో నేను అడిగితే వాళ్ళ హిస్టరీ ఏముంది అని అడిగితే ఆ పిల్లలది హిస్టరీ నాకు ఒకటే తెలిసింది, మేడం మనం డైలీ చికెన్ తింటాము, కొద్దిగా ఆల్కహాల్ వాడతాము, ఇదే అంటున్నారు. అయితే దీనికి మనం అర్థం చేసుకోవచ్చు పిల్లలకి అందరికీ. దీనివల్ల వాళ్ళు సెక్సువల్లీ వీక్ అవుతున్నారు, సెమెన్ కౌంట్ లో 0 అవుతున్నారు. ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళకి ప్రాబ్లమ్స్. సో ఇది ఒక మీ పరిశోధన అనుకోవచ్చా? లేడీస్ లో వచ్చేసి వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ చికెన్, ఫిష్ తీసుకోకూడదు. ఫుడ్ వచ్చేసి ఎవరికైనా థైరాయిడ్ ఉంటే మీరు అంతా చేసా ఆలు అంటారు, పొటాటో ఇలాంటిది, గోబీ, క్యాలీఫ్లవర్ ఇలాంటిది మీరు అవాయిడ్ చేయండి. ఈ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు, మెడిసిన్స్ వాడేటప్పుడు కూడా చేయండి, తర్వాత కూడా కొద్దిగా తగ్గించుకోండి మీరు. ఓకే, సో ఓన్లీ ఈ రెస్ట్రిక్షన్స్ మాత్రమే. అంతే, సింపుల్ గా ఒక్కొక్క డిసీజ్ పైన, స్కిన్ డిసీజ్ ఉంటే 1 type ఉంటుంది, ఓవరీ సిస్ట్ కి 1 type ఉంటుంది. అయితే పేషెంట్ డిసీజ్ పైన
వాళ్ళ ఫుడ్ డైట్ ఉంటుంది అన్నమాట. ఓకే అట్లా. ఓకే. సో ఇంకా యునాని వైద్యం వాడేటప్పుడు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్స్ ఎక్కువ దీంట్లో అట్లాంటిది ఏం లేదు. పేషెంట్స్కి అంటే ప్రాబ్లమ్స్ మన యునానిలో అంత సీరియస్గా మనం ఇది వాడకూడదు ఇది చేయకూడదు అలాంటిది ఏ టైంలో వేసుకోవచ్చు అంటే మీరు ప్రిఫర్ చేసిన టైం ఉంటుంది, మార్నింగ్ టైం నైట్ టైం ఉంటుంది, అంతే తీసుకోవచ్చు అనమాట. మెడిసిన్స్లో అయితే దీనిలో అంటే ప్రాబ్లమ్స్ అయితే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటిది లేదు అంత ఎక్కువ. ఓకే. చాలా పేషెంట్స్ అట్లా కూడా అయినాయి మన దాంట్లో. మన ఆయుర్వేదిక్ మెడిసిన్కి యునాని మెడిసిన్కి డిఫరెంట్ కూడా ఏముంది అంటే మనం హనీ యూజ్ చేస్తాం. ఇక్కడ యునానిలో ఎక్కువ హనీ యూజ్ అవుతుంది. ఆయుర్వేదిక్లో పౌడర్ ఫామ్ ఎక్కువ ఇస్తారు. మాకు ఇద్దరిలో డిఫరెన్స్ అంతే, కానీ మెడిసిన్స్ మాత్రం ఇద్దరిది సేమ్. అట్లా కొంతమందికి డాక్టర్స్కి వాళ్ళు సొంతము, కొంతమంది ఫార్ములాస్ ఉంటాయి, కొంతమందిది వచ్చేసి జస్ట్లీ వాళ్ళు అప్నే అయితే వాళ్ళ ట్రిక్తో ఇస్తారు మెడిసిన్స్. అట్లా లాజిక్తో కూడా మెడిసిన్స్ ఉంటుంది. సీనియారిటీతో ఆటోమేటిక్ పేషెంట్స్కి బట్టి డాక్టర్స్కి తెలిసిపోతుంది అట్లా. ఆ మెడిసిన్స్ వచ్చేసి చిన్న పిల్లలు స్వీట్గా ఉంది కదా అని తినేస్తే కూడా ఆ పిల్లలకి ఏం ప్రాబ్లం రాదు. ఆ పిల్లల్లో వచ్చేసి జస్ట్లీ ఒక 2-3 టైం మోషన్స్ అవుతాయి అంతే. వాళ్ళకి బాడీలో ఏమైనా రియాక్షన్ రావాలా, ఏమైనా రియాక్షన్ లో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంది, పిల్లలు ఏమైనా పడిపోయినారు ధ్యాసలు కూడా అలాంటిది ఏముండదు. ఉండదు. ఇప్పుడు మీరు అన్నారు అంటే ఎవరి ఫార్ములా వాళ్ళు ఫాలో అవుతుంటారు అన్నారు కదా ఆయుర్వేదంలో. ఇప్పుడు మీరు కూడా యునానీలో మీ ఓన్ ఫార్ములాతో మెడిసిన్స్ తయారు చేస్తారా? ఇది చాలా మంచి క్వశ్చన్ వేసినారు మీరు. ఇవి క్వశ్చన్ యాక్చువల్లీ మా యునాని వాళ్ళకి కూడా క్వశ్చన్ మార్కే ఉంది. ఎందుకంటే కాలేజ్లో ఫ్రెండ్స్ కూడా ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు, వాళ్ళకి అందరికీ కూడా ఒక డౌట్ ఉంది. ఇంత ఫాస్ట్ మెడిసిన్స్ ఈరోజు మొత్తం టోటల్ ఇండియా మెడిసిన్ పోతుంది. డాక్టర్ సుల్తానా మా ఫ్రెండ్ది, మా లెక్చరర్స్ అందరికీ కూడా ఉంది ఈ క్వశ్చన్ మార్క్. రియల్గా చెప్పాలంటే నా మెడిసిన్స్ వచ్చేసి 70% నా ఓన్ ఫార్ములాస్ ఉన్నాయి. ఓన్ ఫార్ములాస్లో వచ్చేసి ఇవి కూడా నాకు చాలా టైం. ఫస్ట్ నేను కూడా అలోపతిక్ ట్రీట్మెంటే చేసేది. ఈ నానిలో వచ్చిన తర్వాత నేను దానికి ఎట్లా డీప్లో పోయినానో అట్లా నాకు ఒక ఇంట్రెస్ట్ వచ్చేసింది. మనం చదివేది అదే కదా అని అవి అన్నీ తీసినాము. నా దగ్గర ఇండియన్ మా ఓల్డ్ బుక్స్ ఉన్నాయి, చాలా పెద్దది బుక్స్ ఉన్నాయి. ఇవి అన్నీ నేను రీడ్ చేసిన తర్వాత మనం ఒక లాజిక్గా ఈ డ్రగ్ యాడ్ చేసిన తర్వాత ఒక డ్రగ్ది రిజల్ట్ వచ్చింది. ఒక 4 పేషెంట్స్కి ఇచ్చినాం. వాళ్ళు రిజల్ట్ చూసిన తర్వాత 4లో ఎంతమందికి ఎలా వచ్చింది అని ఆ టైప్గా మనం అట్లా చేసుకుంటేనే నాకు 13 years పడింది ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఈ రోజు నేను ప్రతి డిసీజ్కి ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రెసెంట్ ఒక హ్యూమన్ బాడీలో హెయిర్స్ కాడ నుంచి లెగ్ నెయిల్స్ కాడ వరకు ఎన్ని డిసీజెస్ ఉన్నాయి అన్ని ట్రీట్మెంట్ ఇస్తాను నేను. మీ ఓన్ ఫార్ములా ఫార్ములా దాంట్లో 30% వచ్చేసి కొన్ని బుక్స్ ఫార్ములాస్ మా అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు నేను డేర్గా చెప్పుతాను. నేను ఇవి అంతా ఈ అనికి నాకు డేర్ ఉంది. అవి సీవియర్ ఆస్తమా ఉండని, సివియర్గా ఏదైనా మా దగ్గర రావడమే పేషెంట్ అంత సీరియస్గా అయిపోయిన తర్వాతనే వస్తారు వాళ్ళు. ఆ పేషెంట్కి మనం క్యూర్ చేస్తున్నాం, అది గ్రేట్. ఆల్రెడీ పేషెంట్స్ ఫైనాన్షియల్లీ లాస్ అయి ఉంటారు, ఏజ్తో లాస్ అయి ఉంటారు, ఇయర్స్ లాస్ ఉంటుంది వాళ్ళది. లాస్ట్ మన దగ్గర వచ్చి ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేదు, మనం ఇంతే, మీరు ఏం చేస్తారో చేయండి, ఇట్లా వచ్చి నిలబడతారు మా దగ్గర. కానీ అక్కడ నుంచి పేషెంట్ హ్యాపీ అయిపోతారు. అదే పెద్ద సాటిస్ఫాక్షన్. అదే సాటిస్ఫాక్షన్. ఓకే. సో సోషల్ యాక్టివిస్ట్ గా కూడా మీరు మంచి అవార్డు పొందారు, నేషనల్ అవార్డు పొందారు. నేషనల్ అవార్డు ఉంది. ఏంటి అంటే ఏ విధంగా సోషల్ యాక్టివిస్ట్ గా అంటే ఏ సర్వీసెస్ మీరు అందించారు సొసైటీ? సర్వీసెస్ లో వచ్చేసి బీదల అమ్మాయిలు పెళ్లిళ్ళు చేయడం ఎక్కువ ఫస్ట్ దాంట్లోనే స్టార్ట్ చేసిన. 2006 నుంచి చేసినాను. దాంట్లో మరి సీనియర్ సిటిజన్స్ కి ఐ సర్జరీస్ ఎక్కువ చేపిస్తాను నేను. ఇయర్లీ 2-3 times. ఎస్పెషల్లీ జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. అనాథ పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకి ఫుడ్ అయితే ఇస్తున్నారు, మంచి ఫుడ్ ఇస్తున్నారు అనాథ పిల్లలకి. వాళ్ళు వేరేది కూడా ఉంటుంది అవసరం ఉండేది, అవి అన్నీ నేను పోయి అడుగుతాను వాళ్ళకి, మీకు ఏం కావాలో ఏం కాదు, అవి అన్నీ హెల్పింగ్లో నేను చేస్తాను. రెండోది ఎవ్రీ మంత్ ఫుడ్, ఒక మంచి ఫుడ్ ఇట్లా లేకపోతే ఆ పప్పు అన్నం అంట అట్లా కాదు, ఒక బిర్యానీ టైప్ ఇస్తాను, బిర్యానీనే ఇస్తాను.
ఎవ్రీ మంత్ ఒక 50-60 మెంబర్స్కి అట్లా చేసుకుంటూ పోతాం. ఓకే. మెడికల్ క్యాంప్స్ ఎవ్రీ ఇయర్ 3 టైమ్ అయితే కంపల్సరీ చేస్తాను. ఫ్రీ మెడికల్ క్యాంప్, దాంట్లో మెడిసిన్ ఫ్రీ, మొత్తం పేషెంట్కి చూడడం ఫ్రీ. ఆ టైంలో నాకు తెలిసేంత డాక్టర్స్కి పిలుస్తాను నేను. డాక్టర్స్కి ఏమైనా ఇచ్చేది ఉంటే కూడా నేనే అమౌంట్, నాకు ఎక్కడి నుంచి ఫండ్స్ ఏం కాదు, సెల్ఫ్ అమౌంట్ చేస్తాను. ఇవి అన్నీ మాకు మా పేరెంట్స్ చేస్తుంటే వాళ్ళకి చూసి మనం. ఓకే. సో డాక్టర్ సుల్తానా గారు యునాని వైద్య నిపుణులుగా కర్నూలులో చాలా పేరు ప్రఖ్యాతులు పొంది ఉన్నారు. ఎన్నో అవార్డ్స్ని కూడా తీసుకున్నారు. అంటే డాక్టర్గానే కాకుండా ఒక సమాజ సేవకురాలిగా కూడా తను ఒక అవార్డును పొందారు అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉన్నది మనం వారి మాటల్లో తెలుసుకుందాం. నిజంగా చాలా సంతోషంగా ఉంది మేడం గారు ఈరోజు మిమ్మల్ని కలవడం. చెప్తాను, చెప్పండి. పబ్లిక్కి చెప్పాలని. చెప్పండి. మీరు వచ్చేసి ఒక సింపుల్గా చెప్తున్నాను, ఎవరినే కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డబ్బులు కష్టపడి సంపాదిస్తాం, ఆ డబ్బులకి ఊరికి లాస్ చేసుకోవద్దండి. ఎంత వీలైతే అంత ఫస్ట్ స్టార్టింగ్లో ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లంకి మీరు ఒక అలోపతి ట్రీట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు మన కర్నూలులో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మంచిగా డాక్టర్స్ రెస్పాన్స్ ఇస్తున్నారు, మంచి ఫెసిలిటీ ఉంది మా కర్నూలులో హాస్పిటల్లో. మీరు అక్కడ పోయి చూపెట్టుకోండి. అక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం తగ్గడం లేదంటే మీ ఏ ఊర్లో ఉండని, ఏ ఏరియాలో ఉండని, అక్కడ ఒక యునాని డాక్టర్ ఉన్నారు, ఆయన ప్యూర్ యునాని మెడిసిన్ ఇస్తున్నారంటే నేను ఒకటే అడ్వైస్ ఏమంటాను, మీరు అక్కడ పోయి యునాని ట్రీట్మెంట్ తీసుకోండి మీరు. ఎందుకంటే యునాని ట్రీట్మెంట్లో చాలా మంచి రిజల్ట్ ఉంది. మీకు ఎలాంటిది డిసీజ్ ఉండని, ఎనీ ఆఫ్ డిసీజ్ చాలా మీరే హ్యాపీగా అవుతారు. చాలా తక్కువ డబ్బుల్లో మీరు తొందరగా మంచిగా అవుతారు. నేను ఇది ఒకటే అడ్వైస్ ఇస్తాను. సెల్ఫ్ నా దగ్గర రాండి అని అట్లా చెప్పాను. కావాలంటే మీరు ఏమైనా అడ్వైస్ తీసుకోవాలని ఉన్నారు, ఏమైనా నాకు కాల్ చేసి కూడా మేడం మాకు ఈ ప్రాబ్లం ఉంది ఎలా చేయాలో అడ్వైస్ తీసుకోవాలంటే స్క్రోలింగ్లో ఒక నెంబర్ పెట్టాము, ఆ నెంబర్కి కూడా నాకు కాల్ చేయొచ్చు. ఒకసారి మీరు ఓరల్గా కూడా నెంబర్ చెప్తే బాగుంటుంది. మీ నెంబర్ 9912823536. డాక్టర్ ఎస్ సుల్తానా, కర్నూలు, ఏపీ, ఆంధ్రప్రదేశ్, కర్నూలు. ఓకే. కబీర్ హర్బల్ యునాని ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఓకే, అల్లా హాఫీజ్, నమస్తే.